ఏదైతే టోకెన్ సిస్టమ్ కూడా గతంలో కూడా మనం చూసాం, కొన్ని ఫేక్ మాడిఫికేషన్ చేసి కూడా వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి వాటిని గుర్తించే విధంగా ఎలాంటి చర్యలు ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ ఏవైతే టోకెన్స్ ఉన్నాయో వాటిలో ఐడి కార్డ్స్ ఉంటాయి, ఈ ఆధార్ కార్డు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒక టెక్నికల్గా వీటిని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా ఇంపర్సనేషన్ వచ్చినా లేదా ఫేక్ టోకెన్స్ తీసుకొచ్చినా ఖచ్చితంగా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఎవరు కూడా ఫాలో అవ్వద్దని చెప్తున్నాను. సార్, ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో టోకన్ లేనటువంటి భక్తులకు కొండకి ఎంట్రీ లేదనేసినటువంటి ఒక సర్క్యులర్ అయింది. ఇప్పటికే దీని మీద టీటీడీ చైర్మన్ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. లేదు, టోకన్ ఉంటే దర్శనం అవుతుంది, టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారు, అది మాత్రమే చెప్పామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ మెసేజ్ వెళ్ళడం భక్తులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. మీరు ఎలాంటి సందేశం తెలుసుకుంటారు? ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా భక్తులని గైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భక్తులకి, ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త విధానంలో ఎక్కువ మంది భక్తులకి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ విధానాన్ని ప్రజల్లో ఎక్కువగా వైడ్గా తీసుకెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళు మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే తెలియజేస్తున్నా, సోషల్ మీడియా కానీ అనేక వేదికలు ఏదైనా దుష్ప్రచారం చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వీటిని అందరినీ గైడ్ చేస్తూ ఎవరైతే ఫస్ట్ 3 days టోకెన్స్ పొందారో వారికి ఖచ్చితంగా దర్శనం ఉంటుంది. టోకెన్స్ లేని వారికి ఖచ్చితంగా దర్శనం ఉండదు ఆ 3 రోజులు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. వచ్చినప్పుడు టోకెన్స్ లేని వారు తిరుపతికి రాకూడదు అనే దానికంటే కూడా వస్తే ఖచ్చితంగా వీరి 3 రోజులు దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉందనేది మాత్రం అప్పీల్ చేస్తున్నాం.